शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं उपास्महे। जय गजानन महाराज की जय। यस्य वो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम्। మానవ జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు, ఆరాట పోరాటాలు, సాఫల్య వైఫల్యాలు, తన ప్రయత్నాలకి అనుకూలంగా విశ్వం సహకరించకపోతే వైఫల్యం, సహకరిస్తే సాఫల్యం, ఇవన్నీ ఎప్పటికప్పుడు పోరాడుతూ వెనక్కి తిరిగి చూస్తే జీవితం అయిపోయి ఉంటుంది. వృద్ధార్థంలో మనం ఏం చేసాము, ఎప్పుడు వచ్చాం భూమి మీదకి, ఏం చేసాము ఇంతకాలం, దేనికోసం ఎన్ని ప్రయత్నాలు చేశాము అని ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది, నవ్వు అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కూడా. ఏం చేయకుండానే వెళ్ళిపోతున్నాం భూమి మీద. ఎలా జీవిస్తే ఆనందంగా ఉండవచ్చు అనేటువంటిది హిందూ ధార్మిక వ్యవస్థలో అద్భుతమైనటువంటి విషయాలు మన పెద్దలు మనకిచ్చారు. భారతీయ వాంగ్మయం అంత గొప్పది. మానవ జన్మ ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే లభిస్తుంది మానవ దేహం. పరమాత్మ మనకి ఈ దేహం ఇచ్చిన తరువాత కూడా మనం సరైన ప్రయత్నాలేమి చేయకుండా, ఏం చేయాలో తెలుసుకోకుండా, అవతల వాడు ఏం చేశాడో అంతకన్నా బెటర్గా మనం ఇంకోటి చేద్దామని ఆలోచనే తప్ప ఎందుకు భగవంతుడు నాకు ఈ దేహాన్ని ఇచ్చాడని ఎప్పుడు ప్రశ్న చేసుకోం. ఈ దేహంతో నేను ఏం చేయాలి కూడా ఆలోచన రాదు. డబ్బు సంపాదించడానికి మాత్రం ఉపయోగిస్తున్నాం. మన తెలివితేటలు, మన శరీరము, మన అవకాశాలన్నీ ధనార్జన కోసం ఉపయోగిస్తున్నాం. అది కొంతవరకే నీకు జీవన విధానం సహకరిస్తుంది తప్ప ఆనందాన్ని, తృప్తినివ్వదు. మరి ఎలా ఆనందంగా సుఖంగా జీవించడం ఎలా అనేది శంకర భగవత్పాదుల వారు శివ ఆనంద లహరి, మంగళకరమైన శుభంకరమైనటువంటి ఆనందంగా జీవించే విధానం. లహరి అంటే తరంగాలుగా నిరంతరం ఆనందం, శాశ్వత ఆనందం అనుభవించేటువంటి ఒక విధానాన్ని చెప్పారు. శతశ్లోకిగా చెప్పారు ఆయన, 100 శ్లోకాలు. అది ఒక శ్లోకం నుంచి చెప్పుకుందాము. శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహంతో సంక్లిష్టమైనటువంటి సంఘర్షణలతో కూడుకున్నటువంటి మానవ జీవితాన్ని ఎలా సుగమంగా, సరళంగా, ఆనందంగా, సంతోషంగా జీవించవచ్చనేటువంటిది విజ్ఞానాత్మకంగా చెప్పారు మన చక్కగా. దాన్ని మనం చెప్పుకుందాం. మొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతమ ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం ప్రతిఫలభవాభ్యాం ఆనందస్ఫురనుభవాభ్యాం నతిరియం. హర నమః పార్వతీపతే హర మహాదేవ. కళాభ్యాం, కళ అంటే అంశ. ఒకటి జీవాంశ, ఒకటి దేహాంశ, రెండింటి సంగమం. విశ్వంలో సమస్త జీవరాశులు ఇంతే ఉంటుంది. దేహములన్నీ కూడా అన్నంతో తయారవుతాయి. అన్నం అంతా పంచభూతాల వల్ల ఏర్పడుతుంది. పంచభూతాల సంగమం వల్ల అన్నం ఏర్పడుతుంది. అన్నముల వల్ల దేహములు ఏర్పడతాయి. అందులో ఆత్మస్వరూపుడు పరమాత్మ. సాకార నిరాకార స్వరూపాల యొక్క సమ్మేళనం ఇది. పరమాత్మ నిరాకారుడు, ఏ ఆకారం లేదు ఆయనకి. మనకి ఆకారాలు ఉంటాయి. ఇది జడ ప్రకృతి. ఇందులో చేరినటువంటి పరమాత్మ వాడు లోపల ఉంటే
మనకి ఆలోచన ప్రకారం ఆవేశము, కోపము, దుఃఖము, బాధ అన్ని రకాల నవరసాలు అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతాం మనం. వాడు ఉన్నంత వరకు. వాడు వెళ్ళిపోతే ఇది ఏం కలదు. ఇంతకీ వాడెవడు అంటే ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం. ప్రకృతి ఒక అంశ, పురుషుడు ఒక అంశ. పురి సేనాతిథి పురుష. రవరంధ్రాత్మైనటువంటి పురంలో సేనించినటువంటి వాడు, చక్కగా సేనించేటువంటి వాడు. కనపడకుండా ఈ శరీరం అంతా కూడా ఆక్రమించుకున్నాడు వాడు. వారిద్దరి యొక్క సంగమం అర్ధనారీశ్వర తత్వం అంటారు దాన్ని. అదొక అంశ, ఇదొక అంశ. ఆత్మ లేకపోతే శరీరం కలదు, శరీరం లేకపోతే ఆత్మ ఏ కర్మ చేయగలదు. స్త్రీ పురుషుల యొక్క దాంపత్య విధానం చెప్పబడింది అక్కడ. స్త్రీ లేకుండా పురుషుడు ఏం చేయలేడు, పురుషుడు లేకుండా స్త్రీ కూడా ఏం చేయగలదు. ఇద్దరు కలిస్తేనే గృహస్థాశ్రమం, సంసారము, పిల్లలు, మొత్తం మీకు ఒక పని ఏర్పడుతున్నది. ఎందుకు బతకాలేటువంటి ఒక గమ్యం ఏర్పడుతున్నది. ఇద్దరు కలిస్తే, కలవకపోతే గమ్యం ఉండదు జీవనానికి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడైతే వివాహం అయిందో అప్పటి నుంచి ఒక గమ్యం. మేము ఇద్దరం కలిసి ఈనాటి నుంచి ప్రయాణం, జీవనయాత్ర సాగిస్తున్నాము. మాకిద్దరు పుట్టారు, వాళ్ళ బాధ్యత, వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఏమో గమ్యాలు ఒకటి, ఎవరి వాళ్ళవి. ఇద్దరికి కలిస్తేనే గమ్యం. విడివిడిగా ఉంటే గమ్యం ఉండదు. తేలిక బతికేస్తారు అలాగే వాళ్ళు. అర్థరిక జీవితం పెడతారు. అందుకే వివాహం తప్పనిసరి. ఆ వివాహం కూడా ఎలా ఉండాలి? పార్వతీ పరమేశ్వరులాగా ఒకరికొకరు, ఒకరిలో ఒకరు, ఒకరితో ఒకరు, ఒకరి వెంట ఒకరు, ఒకరి కోసం ఒకరు. రెండు అంశాలు ఏకమై ఉన్నాయి. కళాభ్యాం. కళ అంటే అంశ. రెండు అంశాలు, ఒకటి జీవాంశ, ఒకటి దేవాంశ. చూడాలంకృత శశికళాభ్యాం. చూడమంటే మూర్ధన్య నాడి పైన ఉండేటువంటి భాగం. అక్కడ చంద్రుడిని ధరించి ఉన్నాడు. ఇద్దరు కూడా ధరించారు. చంద్రుడు ఏంటి? సుధాకరుడు, అమృతాన్ని కల్పిస్తాడు. చల్లటి ఆహ్లాదమైన ఆనందాన్ని ఇస్తాడు, ప్రశాంతమైన ఆనందాన్ని. ఆనందం ఎప్పుడు అనుభవిస్తాడు జీవుడు? మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? సమస్యలు లేనప్పుడు. ఎప్పుడు సమస్యలు ఉండవు నీకు? తెల్లారేస్తే సమస్యలే మనకి. ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉన్న మనస్సు ఎవరైతే కలిగి ఉన్నాడో వాడు ఆత్మ యొక్క రుచిని అనుభవిస్తాడు. అనేక సమస్యల్లో ఉన్న వాడికి చక్కటి భోజనం పెట్టండి, చక్కటి వస్త్రాలు ఇవ్వండి, వాడు దాన్ని ఆనందంగా అనుభవించలేడు. వాడు అతలాకుతలంగా ఉంటుంది లోపల మనస్సు. ఆనందానికి ఏదైతే కారణం, మూలాంశం ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం ఇది ప్రయత్నం. చూడాలంకృత శశికళాభ్యాం. మన మెదడు, ఈ కపాలం లోపల ఉండే మెదడు, దాన్ని బిందువు అంటారు. అక్కడే నాదములన్నీ ఉంటాయి. దాన్ని చిత్కళలు, కళలు అంటారు. దాన్ని నాద బిందు కళలు. అక్కడ దాన్ని వశం చేసుకున్నవాడు అని అర్థం. అక్కడ చంద్రుడిని ధరించాడంటే చంద్రునికి నెలనకలి శిరస్సు మీద ఇద్దరు కూడా ధరించారు. అంటే ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు సంసారాన్ని మనకిచ్చి, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. హ్యాపీగా ఉండటానికి మూలమైన కారణం ఏంటంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. అది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? నువ్వు పరమాత్మని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పరమాత్మని పక్కన పెట్టి, భగవంతుని పక్కన పెట్టి నీ చదువు, నీ తెలివితేటలు, నీ ప్రయత్నము, నీ బలంతో ఏదో చేద్దాం అనుకుంటే నీకు నిరంతరం పోరాటాలే ఉంటాయి. ప్రశాంతత ఉండదు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం. ఒకరికొకరు తప్పించారు, ఒకరి కోసం ఒకరు తప్పించారు. దాక్షాయినిగా పుట్టినటువంటి జగన్మాత శివుడిని వివాహం చేసుకుని తన తండ్రి చేసినటువంటి అవమానాన్ని భరించలేక తండ్రి యొక్క పేరుతో ఈ దేహాన్ని నా కూతురి ఛేదించేసింది అమ్మవారు. తరువాత మళ్ళీ హిమవంతుడికి కూతురిగా పుట్టి ఘోరమైన తపస్సు చేసింది శివుడిని భర్తగా పొందడం కోసం. ఆ తపస్సుకు మెచ్చి శివుడు వరాన్ని ఇచ్చాడు. ఏం వరం కావాలంటే నీకు భక్తిగా ఉండాలి, నేను తిరుగులేనటువంటి స్థానం కావాలంటే తిరుగులేని స్థానం భార్యనే అని గ్రహించాడు. అలాగే శివుడు కూడా దాక్షాయణి శరీరాన్ని ఛేదం చేసిన తర్వాత అమ్మవారి కోసం ఎంత తప్పించాడో. స్త్రీ లేకపోతే జీవితం ఉండదు అక్కడ. మగవాడు ఎంత మీసాలు వేసి ఎగిరి గంతులేసి తొడలు కొట్టుకున్నా ఇంట్లో ఆడదు లేకపోతే వాడి బతుకు అర్థమే ఉండదు. పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు సింహంలాగా,
పరమ పేద, భార్య లేకపోతే ఏమీ చేయలేడు, నిస్సహాయ స్థితి అయిపోతాడు. సాక్షాత్తు శివుడే అయినా కూడా దాక్షాయణి వెళ్ళిపోయినప్పటి నుంచి ఆయనకి ఏం చేయాలి విశ్వంలో, నేను ఎందుకు ఈ విశ్వం అనుకునేటటువంటి స్థాయికి వచ్చేసింది ఆయన మానసిక స్థితి. పరమాత్మనే అయినా సరే శక్తి సహకారం ఉండాలి. అందుకని ఆవిడ కోసం తప్పించాడు. ఎప్పుడు హిమవంతుడికి కూతురుగా పుడుతుందా అని ఎదురు చూశాడు కొన్ని వేల సంవత్సరాలు. పుట్టిన తర్వాత కావాలని హిమాలయాలకు వచ్చి అక్కడ తపస్సు చేశాడు దగ్గరగా ఉండటం కోసం. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు తప్పించారు. తపన భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, ఒకరి కోసం ఒకరు తప్పిస్తూ ఉంటే అది ఆనందం. అంటే లఘువంటూ గోమెక్కి చేస్తున్నారు ఈ రోజుల్లో. ఏముండదు జీవితంలో, తర్వాత కొట్టుకుంటారు వాళ్ళు ఉండేవాడు కలిసి. భారతీయ వైవాహిక విధానం అద్భుతమైంది. అన్ని నాడులు, గ్రహ సంపత్తి, వారి తారాబలం, చంద్రబలం, వర్గులు అన్ని చూసి ముహూర్తం నిర్ణయిస్తారు. ఈ అమ్మాయి జాతకం ఈ అబ్బాయి జాతకం కలుస్తుందా లేదని చూసి చక్కగా నిర్ణయిస్తారు వాళ్ళు పెద్దలు. అటువంటి నిర్ణయం చేసిన తరువాత వివాహం అయితే కొట్టుకుంటారో పోటాడుకుంటారో, నూరేళ్ళు కూడా తెలిసే బతుకుతారు వాళ్ళు. అంత బలమైన వ్యవస్థ మంది. దాన్ని ఈరోజు ధిక్కరించి ఇష్టమవుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతమ ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. ఇక వాళ్ళు వీళ్ళు చెప్పగా, పెద్దలు, తల్లి, తండ్రి, గురువులు చెప్పగా కొంత బుద్ధి మారి భక్తి అనేది కొంచెం ఏర్పడింది మనకి కూడా. ఏ పండగకో, నాగపంచమికో, శివరాత్రికో గుడికి వచ్చి గంట కొట్టి నమస్కారం చేసి పెద్ద భక్తులాగా బిల్డప్ ఇస్తాం బొట్టు పెట్టుకుని. మిగతా మారు కొట్టుకోవడం ఉండదు. ఈ లలాటం ఖాళీగా ఉండకూడదు, ఎప్పుడు తిలకదానం చేసి ఉండాల్సిందే. వదిలేశారు అందరూ కూడా, ఆడపిల్లలు వదిలేశారు, మగవాళ్ళు వదిలేశారు. ఏ పండుగ వస్తే మాత్రం వీళ్ళంత భక్తులు ఎక్కడ దేశంలో కనపడరు. మనకు అంత ఉంటుంది వీళ్ళ భయం. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిష్టులు అంటారు. అవసరార్థమైన భక్తులందరూ కూడా వేరు. అవసరం కోసమే వాళ్ళు పూజలు చేస్తుంటారు. కాలం కలిసినాక కర్మ కాలితే అప్పుడు దేవుళ్ళు, స్వామీజీలు, బాబాలు వీళ్ళంతా గుర్తొస్తారు. వాళ్ళే కూడా పడతారు వీళ్ళంతా కూడా. కాలం కలిసి వస్తే నామకరణ వాళ్ళు ఎగిరి కొడుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళంతా పక్కన పెట్టేస్తారు భగవంతుడు కూడా. నీకు ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా నిరంతరం కూడా ఒక విధానంలో భగవంతుని ఆరాధిస్తుంటే వాళ్ళని శిష్టులు అంటారు. భగవంతుడు ఏది ఇచ్చిన సంతోషమే. వాడు కొట్టించాడు, వాడు ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే నువ్వు. అటువంటి వాళ్ళ కోసము ప్రకటిత ఫలాభ్యాం. నీ గత జన్మల్లో చేసుకున్నటువంటి సుకృత దుష్కృత కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో అది ఇప్పుడు నీకు అవసరార్థమై కొంత ఇవ్వగలిగేటువంటి వాళ్ళు, ఇచ్చేటువంటి వాళ్ళు మాత్రమే పార్వతీ పరమేశ్వరులే. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. గొప్ప పూజలు చేసేసాను, నాకు భగవంతుడు ఏదో మోటలు ఇచ్చేస్తాను కలగనుకో. నీ ప్రాప్తంలో లేకపోతే నువ్వేం చేసినా ఇవ్వడం. ఏమి ఇవ్వని కాడికి ఎందుకు చేయాలండి పూజలు? వదిలేస్తే పోయాలని చాలా మంది వదిలేస్తున్నారు, ఇంటి కలిసిపోతున్నారు. నువ్వు ఒక క్రమంలోకి రా, చక్కగా ధర్మాన్ని ఆచరించు, సత్సాంగత్యం చేయి, పెద్దలకి సేవ చేయి. ఇది చూసి నువ్వు చేయగా అవతల జన్మల్లో నీకు ఉత్తమమైనటువంటి జీవన విధానం సమకూరుస్తాడు భగవంతుడు. అందువల్ల భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. నీ నుదుటలో రాసి ఉన్నదాన్నే ఇస్తాడు తప్ప లేని ఇవ్వడు. భవతు మే శివాభ్యాం. శివ అంటారు వీళ్ళిద్దరిని. శివాభ్యాం, ఇద్దరు ఒకే నామంలోనే ఉంటారు. ఇద్దరు కూడా ఒకే దేహంలోనే ఉంటారు. ఇద్దరు కూడా ఒకే ప్రకృతిలో ఇద్దరు కలగలిసి ఉన్నారు. శ్వాస పీల్చడానికి ముక్కు, శ్వాస పరమాత్మ. ముక్కు అంటూ ఉంటే కదా నీకు. రుచి చూడటానికి నాలిక, రుచి పరమాత్మ. తినటానికి అన్నము, ఆకలి పరమాత్మ. ఇద్దరు కలిసే ఉంటారు, వీళ్ళు ఎప్పుడూ విడిపోరు. అందుకనే శివాభ్యాం, ఇద్దరు కలిసే ఉన్నారు.
కలిసే ఉంటారు, కలిసే ఉండాలి. మనం కూడా ఇద్దరిని కలిసి ఆరాధించాలి, విడివిడిగా కాదు. శివ శివ ఇద్దరిని కలిసి పిలవాలి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతమ ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం. ఇక వాళ్ళకి నీ యందు అనుగ్రహం కనుక కలిగితే ముల్లోకాల్లో ఉన్న దేన్నైనా తీసి ఇవ్వగలుగుతారు వారు. ఎందుకంటే వారు పూర్ణాధికారులు. ఈ లోకాలన్నీ సృజించింది వారే, పోషిస్తున్నది వారే. దేన్నైనా ఇవ్వగలుగుతారు. ఇంద్రుడికి ముల్లోకాల పట్టాభిషేకం చేశాడు శివుడు. విష్ణుమూర్తికి వైకుంఠాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి సత్యలోకాన్ని ఇచ్చాడు పరమాత్మ. దేన్నైనా ఇవ్వగలుగుతారు వాళ్ళు. అష్టోక త్రిభువన శివాభ్యా అనంతమైనటువంటి సంపదన ఇవ్వగలిగేటువంటి వారు. ఐశ్వర్యము, సంపద, ఆరోగ్యము సమస్తాన్ని ఇచ్చే అధికారం వారికి ఉంది. అనుగ్రహించేది కూడా వారే. హృది పునర్భవాభ్యాం ఒక్కసారి తలిచి చూడు. శివ శివాని ఒక్కసారి పలికి చూడు, తలిచి చూడు. మనస్ఫూర్తిగా అన్ని ఇంద్రియాలని ఏకీకృతం చేసి పిలవాలి. ఒకే గంటలు ఒకటి దేవుడా నన్ను కాపాడు, నాకు అది కాదు ఇది కాదంటే మర్చిపోడాడు. ఇలాంటి వాడి పడ్డ కొన్ని కోట్ల మంది అనుకో అంటాడు. ఇంద్రియాలన్నీ ఏకీకృతం చేసి పరమాత్మని పిలిచి చూడు. ఒకసారి పిలిస్తే చక్కగా వచ్చేస్తాడు. హృది పునర్భవాభ్యాం మళ్ళీ మళ్ళీ వస్తాడు. ఇద్దరు కూడా మళ్ళీ మళ్ళీ వస్తారు వాళ్ళు. అలా వారు రావాలంటే ఒక చిన్న కండిషన్, నీ దేహం శుచిగా ఉండాలి. ఒక అతిథిని, పెద్ద స్వామీజీని కానీ అతిథిని కానీ ఎవరన్నా ఇంటికి పిలిస్తే మనం ఇల్లంతా కడిగి శుభ్రం చేసి అలంకరించుకొని చక్కగా నీట్గా సోఫాలు ఇవ్వాలని చదవట్లే. అటువంటి సాక్షాత్తు పరమాత్మని ఆహ్వానిస్తున్నావు. మరి నీ ఇల్లు ఇది, దీన్ని శుచిగా ఉంచుకోవా? దీనికి పట్టిన మాలిన్యాలన్నీ వదిలించుకోకుండానే వాడిని పిలుస్తావా? మురికి కుప్పలో కూర్చోబెడతావాడిని? కాబట్టి నీలో ఎటువంటి మలిన భావాలు లేకుండా దేహము శుచిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి, హృదయం శుచిగా ఉండాలి. ఆ హృదయ పీఠాన్ని చక్కగా అలంకరించాలి భగవంతుడి యొక్క నామస్మరణతో. అప్పుడు పరమాత్మ ఇదిగో సింహాసనం అని వారిని ఆహ్వానిస్తే సంతోషంగా వస్తారు. అద్భుతమైన ఇల్లు ఇది, ఇది మహా సామ్రాజ్యం. ఇది ఈ సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేయబోతున్నావు శివ పరమాత్మకి. ఆ భావ శుద్ధి కలగాలి, భావాలు ఉన్నతంగా ఉండాలి, దరిద్రంగా ఉండకూడదు. దేవుడి కనబడితే దాన్ని అడుగుకుందాం అనేటువంటి ఆలోచన వదాలి ముందు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఒకటి అనుకుంటున్నా జీవితాంతా అడుగునే బతుకుతావు నువ్వు. ఇవ్వవా ఎవరికి? ఉందాక బతుకు, బతికినంత కాలం నీ ప్రాప్తంలో ఉన్నదే అనుభవిస్తావు, అంతేకాలం నువ్వు అనుభవిస్తావు. నీకు 1,00,000 కోట్ల ఐశ్వర్యం ఇచ్చినా తినే పెట్టిన బతుకులే, అవి కూడా దూరం అవుతాయి. తినలేవు లెక్క పెట్టడంలో. నీకెంత ప్రాప్తమో అంతే అనుభవిస్తావు. పిచ్చి మానేసి మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించే విధానాలు తెలుసుకుని వాడికి శరణాగతుడైపోవడం. ఈ దేహాన్ని శుచిగా ఉంచుకోవాలి. మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, నాలుకని, వాక్కుని అన్నిటినీ శుచిగా ఉంచుకోవాలి. వాక్కుని సరళంగా ప్రయోగించాలి, పరుషంగా మాట్లాడకూడదు. అవతల వాడు పాపం తెలివి తక్కువవాడో, చదువు తక్కువవాడో, డబ్బు తక్కువవాడో, కులం తక్కువవాడో, ఏదో తక్కువ ఉండవచ్చు. అంత మాత్రం మనం చులకం చేయకూడదు. అందులో కూడా వాడిలో కూడా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి నీ నోరు ఇష్టం వచ్చినట్టు ప్రయోగించకు. వాక్కుని శుచిగా ప్రయోగించడం ముందు. దేహాన్ని శుచిగా ఉంచు. నీ బుద్ధిని, మనస్సుని శుచిగా ఉంచు. ఇతరుల పట్ల హానిగా ఆలోచించకు. హానికరమైన ఆలోచనలు మనసులో ఉండకూడదు. దేహాన్ని అంతా ప్రక్షాళన చేస్తే అప్పుడు హృది పునర్భవాభ్యా చక్కగా వచ్చి మాట మాటికి వస్తాడు. ఇది నా ఇల్లే అనుకుంటాడు పరమాత్మ. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిపోతుంటారు వాళ్ళిద్దరు కూడా. ఆనంద స్ఫురదనుభవాభ్యా ఆనందం యొక్క రుచి అప్పుడు తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. మిగతా జీవితం అంతా ఆనందంగా ఉండటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అందరూ కూడా. ప్రయత్నంలోనే అలసిపోతాడు, విసిగి వేసాడిపోతాడు. ఆనందం వాడికి దొరకదు.
ఆనందం అనుభవించకుండానే వృద్ధాప్యం వచ్చేస్తుంది. తర్వాత నీ రోగాలే ముక్కుతూ మురుగుతూ బతికేస్తాడు. దేనికోసం జీవితం గడిపావా? ఇంత సుదీర్ఘమైన జీవితం అంటే ఆనందం కోసం. ఎప్పుడు అనుభవించావు ఆనందం? నువ్వు పొద్దున్న లేచా గబగబా స్నానం చేస్తున్నావు, తిన్నావు, డబ్బా కట్టుకున్నావు, బస్సు ఎక్కావు, ఉద్యోగానికి వెళ్ళావు, సాయంత్రం దాకా చేసావు, మళ్ళీ 2 బస్సులు ఇంటికి వచ్చా, రాత్రి అయింది, మళ్ళీ తిన్నావా, పడుకున్నావా. 50 ఏళ్ళు రిటైర్మెంట్, నువ్వు పని చేయలేను, మరి తోసేస్తే ఇంటికి వచ్చి పడ్డావు. ఎప్పుడు ఆనందాన్ని అనుభవించావు? ఇంత ప్రయత్నం ఎందుకు చేసావు అంటే ఆనందంగా ఉండటం కోసం. ఉన్నావు ఆనందంగా? ఆనందం డబ్బులో ఉద్యోగాల్లో ఉండదు, పరమాత్మ చరణ సన్నిధి దగ్గర ఉంటుంది. ఆయన సాన్నిధ్యంలో ఉంటుంది ఆనందం. ఎవడు శరణాగతుడవుతాడో వాడే ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆనందం ఇక రుచి ఎప్పుడు తెలుస్తుంది? ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అతిరియం. అటువంటి ఆ ఇద్దరికి, పార్వతీ పరమేశ్వరికి ఇయం నది. ఇదిగో నమస్కారాలు చేస్తున్నాను. నేను పుట్టడానికి కారకులు వాళ్ళు, నేను సజీవంగా ఉండటానికి కారకులు వాళ్ళే. మృత్యువు ఏ క్షణమైనా కబళించవచ్చు, కానీ వారు ఉన్నంత వరకు నేను నిర్భయంగా ఉంటాను. మార్కండేయుని ఎలా రక్షించాడో పరమాత్మ మనల్ని కూడా ఎలా రక్షిస్తున్నాడు. నేను రోడ్డు మీద పోతుంటే ఎవడి బస్సు ఎవడి కారు బ్రేక్ ఫెయిల్ అవ్వలేదు. బ్రేక్ ఫెయిల్ వాడు ఇంటి పైన నా మీద వెళ్ళిపోతే నా పని అయిపోయింది. అక్కడ కాలేదంటే పరమాత్మ అనుగ్రహించాడు, నన్ను కాపాడుతున్నాడు అర్థం. అక్కడ పేపర్లో వార్తలు చూస్తూనే ఉంటాం. బ్రేక్ ఫెయిల్, కుక్కట్లా వచ్చింది, కారు దింపాడు, వీడి మీద ఎక్కేసాడు, పోయాడు. ఫుట్పాత్ మీద నడుస్తున్నా కూడా కారు ఫుట్పాత్ మీద ఎక్కి మరి వాడిని చంపింది అంటే వాడు అయిపోయింది వాడిని. అటువంటివి ఏమీ లేకుండా నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, మనల్ని కంటి రెప్పలాగా. అటువంటి పరమాత్మకు నమస్కారం చేయవా రోజు? కృతజ్ఞత కాదా? నీ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడు పరమాత్మ వాడు. వాడికి ఒక నమస్కారం చేయాలనిపించట్లేదా? రోజు వాడికి సమయం ఉన్నంత వరకు, స్ఫురణ ఉన్నంత వరకు వాడికి నమస్కరిస్తూనే ఉండాలి. గుర్తొచ్చినప్పుడల్లా కూడా కళాభ్యాం. కళ అంటే ప్రతిష్టా కళ, ప్రవృత్తి కళ, నివృత్తి కళ, విద్యా కళ, శాంతి కళ, శాంతితీత కళ. కళాపంచకము, కళాషష్టకము, కళాష్టకము, చతుష్షష్టి కళలు కళలు యోగ శాస్త్రంలో చెప్తారు. ప్రతిష్టా కళ ఈ మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు మరి ప్రతిష్టా కళ నిక్షేపం ఉంటుంది. మన శరీరం బరువునంత యావత్తు మోస్తున్నది ఇంత కూడా. పరమాత్మ యొక్క సృష్టిలో అద్భుతాలు ఇవన్నీ ఎవరు తెలుసుకోకుండానే బతికేస్తున్నాం. మనం బతికేస్తున్నాం, కారణం తెలియదు, గమ్యము లేదు. అవకాశం వచ్చింది బతికేస్తున్నాం అంతే తప్ప ఎలా బతుకుతున్నాం అనేటువంటి ఎప్పుడూ అతను ఆలోచన రాదు. ఆ ప్రతిష్టా కళ కనుక పరమాత్మ పక్కకి చెప్తే నువ్వు నిలబడలేవు. నువ్వు సరిగ్గా మోకాలు చెప్పులు అరిగిపోతే తెలుస్తుంది ఎలా నడుస్తారో అటువంటిది. ఒక కడుగు భీకరంగా ఉంటుంది, నడవలేడు పాపం, నడవక తప్పదు. ఎముకలు పెరుసు పడిపోతాయి, వంగిపోతాయి. యాంకిల్ ఏదైతుందో మణికట్టు చీలమండలు అవి అందులో క్రాక్ వచ్చిందంటే వాడి పరిస్థితిగా నరకమే. ప్రతిష్ట అక్కడ కాపాడుతుంది పరమాత్మ. కళాపంచకం అంటారు దాన్ని. అనుగ్రహం నిన్ను రక్షిస్తున్నాడు, నీకే తెలియట్లే వాడి గురించి. నువ్వు వాడికి నమస్కారం చేయకపోయినా, వాడిని తిడుతున్నా కూడా అయినా సరే నువ్వు ఎందుకంటే నువ్వు కొడుకు వాడి బిడ్డలే కదా. మన పిల్లల్ని మనం ఎలా కాపాడుతున్నాం? మన పిల్లలు మనం చీయని నువ్వు పడిసినా సరే పిల్లల ప్రేమ ఉంటుంది మనకి. ఇవో నా పిల్లలే కదని వాడి కూడా అంతే, వాడి పుట్టించాడు మనల్ని. ప్రతిష్టాక ప్రవృత్తి కళ మోకాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రవృత్తి కళ ఉంటుంది. అక్కడి నుంచి నివృత్తి కళ ఉంటుంది నాభి వరకు. అక్కడి నుంచి విద్యా కళ ఉంటుంది. తర్వాత శాంతి కళ ఉంటుంది, శాంతతీత కళ ఉంటుంది. ఇవి శరీరంలో బ్యాలెన్స్ చేస్తున్నాయి మనల్ని. మనకి తెలియకుండానే పరమాత్మ రక్షిస్తున్నాడు మన దేహాన్ని. నువ్వు గతంలో చేసిన కర్మఫలాలన్నీ అనుభవించేంత వరకు శరీరాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవైపు నుంచి శిక్ష, నువ్వు ఇప్పుడు చేస్తున్న కర్మలకి అవతల దేహాలు ఏర్పడాలి కాబట్టి ఇంకోవైపు నుంచి కూడా నీకు తెలియకుండానే కొత్త కర్మలు చేస్తున్నావు. ఆ కర్మలు మళ్ళీ అనుభవించాల్సింది అవతల జన్మల్లో. ఏ కర్మ లేకపోతే జన్మ ఉండదు కాబట్టి ఇప్పుడు చేస్తున్న కర్మలకి జన్మలు ఏర్పడతాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు వాడు.
ఈ రెండిటి మధ్య కూడా ఉంటూ నువ్వు సద్గురువు యొక్క సాన్నిధ్యం ద్వారా, వారి ఆశీస్సుల ద్వారా భగవదారాధన విధానాలు కొన్ని తెలుసుకుని మెల్లిగా వారి సాన్నిధ్యానికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పుడు జన్మల యొక్క అర్థాలు తెలుస్తాయి మనకి. కళ అంటే మన శరీరంలో సప్త ధాతువులు ఉన్నాయి. మెదడు, చర్మము, అస్థులు, రక్తము, మాంసము, శ్లేష్మము, వీర్యము. ఇవి 7 ధాతువుల వల్లనే పునఃసృష్టి అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి లేకపోతే మనం నిలవలేము. ఎముకలు లేకపోతే శరీరం నిలవదు, మాంసం పోతే పడిపోతుంది. శరీరాన్ని నిలబెడుతున్నది ఎముకలు, అస్థులు. అస్థికణ అంటారు దాన్ని. ఎముక మీద ఒక పల్చటి పొర ఉంటుంది. ఎక్కడన్నా ఏదైనా జంతువులు కానీ ఏదైనా ఉంటే ఎముక తీసి గీకి తోటి పల్చటి పొర వస్తుంది దాన్ని పైన. ఆ పొర కాపాడుతుంది ఎముకని వెలుసుబారకుండా. ఎముకలు లేకపోతే వెలుసుబారిపోయి విరిగిపోతుంటాయి, చీట్లిపోతుంటాయి ఎముకలు, బరువు తట్టుకోలేక శరీరాన్ని. అలా కాకుండా కాపాడుతుంది. అస్థికణ అంటారు దాన్ని. లోపల ఎముక లోపల మూలగా మజ్జ అంటారు, బోన్ మారు అంటారు. దాని మీద సన్నటి పొర ఉంటుంది, మజ్జాకాడ అంటారు. రక్తము ఒక్క చుక్క బయటికి రాగానే 1 నిమిషంలో గడ్డగడుతుంది. అది పల్చని పొర ఉంటుంది దాని మీద కదా. రక్తాన్ని రక్షిస్తూ ఉంటుంది, ఎక్కువ రక్తం ఫ్లో అవ్వకుండా అప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది అది. వీర్యం అంతే. మేధస్సు, మెదడు మీద పల్చటి పొర ఉంటుంది మనకి. ఆ మెదడుకి అపాయం జరగకుండా కాపాడుతూ ఉంటుంది. సప్త ధాతువులకి సప్త కళలు అటాచ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 శివ పరమాత్మనే. శివ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా కళాభ్యా చూడాలనుకృత శశికళాభ్యా. మూర్ధన్యనాడి పైన ఉంటాడు చంద్రుడు. చంద్రుడు అంటే సుధాకరుడు, సుధాకరుడు అంటే అమృతగరుడు. సుధా అంటే అమృతము, సుధా అంటే చక్కటి ధారణాశక్తి, జ్ఞాపక శక్తి, మెమరీ పవర్. తాను చూసింది, తెలుసుకున్నది, విన్నది, తిన్నది, కలిసింది, బాల్యం నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని సంఘటనలు గుర్తుపెట్టుకునేటువంటి ఒక స్టేటస్, మాస్టర్ కంప్యూటర్ మన బ్రెయిన్. అవన్నీ గుర్తుపెట్టుకునే స్థితి అది. సుధా చక్కటి ధారణాశక్తి, మెమరీ పవర్ కలిగినటువంటి. ఎవరైతే ప్రశాంతంగా ఉంటాడో వాడి మెమరీ అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో వాడి మెమరీ నశిస్తుంది. కోపము, ఆవేశము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, వీటి వల్ల వాడి ధారణాశక్తి నశించిపోతుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది వాడికి. జ్ఞాపక శక్తే కదా నీ ముందు ప్రయాణానికి, జీవన ప్రయాణానికి ఆధారము. అనేక విద్యలు నేర్చింది కర్ణుడు. సమయానికి గుర్తు రాకపోబట్టి కదా చనిపోయాడు. గుర్తొచ్చింటే అర్జునుడు నిలబడేవాడు అక్కడ. నేర్చుకున్న విద్య గుర్తు రాలేదు పాపం సమయానికి. ఆ మంత్రం గుర్తు రాలేదు, బాణపాత్రం చేతిలో ఉంది. ఈ లోపల అర్జునుడు కొట్టేశాడు. సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ రాసేయడానికి గుర్తు రాకపోతే నీ బ్రెయిన్ మళ్ళీ అది తెలియబోతావు. నీ మెమరీ పవర్ ఎలా పనిచేస్తుంది? అది ప్రశాంతమైన మనస్సు ఉంటే. ప్రశాంతమైన మనస్సుకి ఆధారం పరమాత్మ. ఎప్పుడైతే నువ్వు పరమాత్మకి సరెండర్ అయిపోతావో నీలో అన్ని పార్ట్స్ కవర్ రక్షణ ఏర్పరుస్తాడు వాడు. చూడాలనుకృత శశికళాభ్యాం. మూర్ధన్యనాడి పైన చంద్రకళ అంటారు దాన్ని. చిత్కళలు 16 కళలు, చిత్కళలు. ఇవన్నీ మన మెదడులోనే ఉంటాయి. చంద్రుడి యొక్క మూవింగ్స్ని బట్టి మన మెదడులో ఆలోచనలు వస్తుంటాయి. ప్రతిరోజు 12 డిగ్రీలు ప్రయాణం చేస్తాడు చంద్రుడు. 15 రోజులు 180 డిగ్రీలు పూర్తి చేస్తాడు. నెల రోజులకి 360 డిగ్రీలు పూర్తి చేస్తాడు రావణం. 15 రోజులకి పౌర్ణమి, 15 రోజులకి అమావాస్య. అమావాస్య నాడు అందుకే అమధ్యయనం అంటారు. చతుర్దశి, అమావాస్య, పాడ్యమి నాడు అధ్యయనం చేయరు వేదం. గుర్తుండదు, చేసినా కూడా వేస్తుంది. మెదడు రిసీవింగ్ చేస్తున్న టైమింగ్స్ ఉంటాయి. రాత్రంతా కష్టపడి చదువుతారు చాలా మంది పిల్లలు, గుర్తుండవు. ఎందుకంటే చదివే సమయం కాదు. కొన్ని సమయాల్లోనే మెదడు ఓపెన్ అవుతాయి సెల్స్. అక్కడి నుంచి నక్షత్ర కిరణాలు, చంద్రకిరణాలు పాస్ అవుతుంటాయి. ఆ సమయంలో రిసీవింగ్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్కి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చదవకూడదు, అందుకని వేదం నిర్ణయిస్తుంది. మనం వేదాన్ని అవతల పారేసాం. బుటాబెక్కర్ విద్యలన్నీ పట్టుకుని వెళ్ళాడుతున్నాం ఇంగ్లీష్ విద్యలు.
ఎందుకంటే కెరీర్ ఏం కెరీరు 25-30 ఏళ్ళైనా కూడా ఏం లైఫ్ సెటిల్ అవ్వట్లేదు వీళ్ళు. జీవితం అంతా గడిచిపోయి అర్థంగా గడిచిపోతుంది జీవితం అంతా కూడా. వేదాన్ని నమ్మట్లేదు ఈ రోజున. నమ్మించాల్సిన అవసరం వేదానికి కూడా లేదు. నువ్వు ఏ మార్గం అనుకుంటావు అదే నీ గమ్యం. మనిషి మెదడు ఏ సమయంలో ఏ విషయాన్ని రిసీవ్ చేసుకుంటుంది, ఎప్పుడు రిసీవ్ చేసుకోదు. వాడి తలకు ఒక బ్రేక్ కొట్టి అద్భుతమైన అమృతాన్ని పోసినా బయటకే వస్తుంది. ఎందుకంటే రిసీవ్ చేసుకోదు అది సమయం. సూర్యకిరణం పడగానే కమలం చక్కగా వికసం దొరుకుతుంది సమయం. రాత్రంతా ఏం చేస్తుంది సమయం. చంద్రకిరణం పడగానే కలువలు వికసిస్తాయి సమయం. వసంతం రాగానే కోకిలకు అప్పుడు వాయిస్ తక్కువ వస్తుంది. ఎప్పటిదాకా రాదు. అదే పెట్టనే అదే ఉంది. ఎందుకు రావట్లేదు సమయం. కాలాన్ని తెలుసుకోకుండా బతికేస్తున్నావు. కాలంలో అద్భుతాలు దాగి ఉన్నాయి. ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి రోజు, ప్రతి తిథి ఒక్కొక్క అద్భుతాన్ని ఇస్తుంది మానవుడికి, అన్ని జీవులకి కూడా. కాలాన్ని గుర్తించకుండా ఏదో కెరీర్ అంటూ పరిగెత్తినంత కాలం నీకు ఆయాసం తప్పింకేది ఉండదు. చూడాలనుకున్న శశికళాభ్యాం మూర్ధన్య నాడి పైన ఉండేటువంటి చంద్ర కళలు, దాన్ని గుర్తించాలి. ప్రశాంతంగా ఉండాలి. నీ కోపం ఎవరి మీద? నీ కోపం నిన్నే నాశనం చేస్తోంది. నీకు కోపం వచ్చినప్పుడు నీ రక్తం యొక్క వేగం పెరుగుతుంది, తద్వారా బీపీ, తద్వారా మెదడుకి హాని జరుగుతోంది నీకు. నువ్వు కోపించే కొద్ది కూడా వాడికి కాదు నీకే లాసు. వాడి విని వెళ్ళిపోతాడు తలంచుకుని. నష్టం నీకే జరుగుతోంది. అవతల వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం పెడితే నీకే నష్టం, వాళ్ళకి కాదు. అందుకనే వాటిని ముందు ఛేదించాలి, వదిలేయాలి. ప్రశాంతంగా ఉంటే అలవాటు చేసుకోవాలి. ఆ ప్రశాంతంగా ఉండటానికి నీ ఆహారం కూడా ఒక కారణం. సాత్విక ఆహారం తీసుకోవాలి. రొయ్యలు, పీతలు, మేకలు, పీకలు తిన్నావనుకో నీకు ఆ సాత్విక లక్షణాలు రావు శరీరంలోకి. సాత్విక ఆహారం తీసుకుంటేనే మనసు కూడా రిసీవ్ చేసుకుంటుంది అన్నిటినీ కూడా. సాత్విక ఆహారము సమయం, కాలము విశ్వము, దేశకాలమాన పరిస్థితులు అని చెప్తారు. సంకల్పం చెప్పేటప్పుడు కూడా దేశము కాలము రెండు కూడా చెప్తాము. అది రొటీన్గా మెకానికల్గా చెప్పేసుకుంటున్నాం. దానిలో గూఢంగా ఆలోచిస్తే కాలానికి విశ్వానికి ఉన్న సంబంధం అర్థమవుతుంది. కాలానికి దేహానికి ఉండే సంబంధం అర్థమవుతుంది మనకి. ఏ కాలంలో ఈ దేహాన్ని ఎలా ప్రయోగించాలో అప్పుడు అర్థమవుతుంది మనకి. పొద్దున్నే 3:30కి లేచి చూడు. 3:30కి లేచి కాలకృత్యాలు తెచ్చుకొని దాన్నే 3:30కల్లా శుచి స్నానం చేసుకొని కాస్త దేవతార్చన ఉంటే లేదా యోగా ఏదో ఒకటి నీ కల్చర్ ప్రకారం నేర్చుకుని చేసుకోడు. బాడీ ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే దేనైనా మనం తీసుకోగలుగుతాం, దేనైనా తెచ్చుకోగలుగుతాం. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, ఎవరికి వారు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎంత సమస్యను కూడా ఈజీగా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. బ్రెయిన్ పోతాయి. విశ్వంలో ఏ అద్భుతాలు జరిగినా, ఏ అనర్థాలు జరిగినా ఒక మనిషిలో పుట్టిన ఆలోచన వల్లే జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. చాలా మోడర్న్ ఇన్నోవేషన్స్, చాలా కొత్త కంప్యూటర్ కనుక్కున్నారు, ఏరోప్లేన్ కనుక్కున్నారు, ర్యాకెట్లు కనుక్కున్నారు, బాంబులు కనుక్కున్నారు. అన్నీ కూడా ఒక మనిషి ఆలోచన. ఇదంతా కూడా నాశనానికి అదే మనిషి ఆలోచన, బాగుపడటానికి ఆలోచన. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని నీ మెదడులోంచి. మెదడు నుంచి ఎప్పుడు వస్తుంది? ప్రశాంతంగా ఉంటే వస్తుంది. తదనంతకి కారణం ఇది. అన్నము, కాలం, ఈ రెండింటిని అనుసంధానం చేసుకునేటువంటి తీరు తెలియాలి. అందుకని గురువుని ఆశ్రయించే వారి ఎవరికందరూ కూడా గురుకులాలు. ఇప్పుడు గురువులు ఒక క్లాస్లోనే 4 గురువులు. 10th క్లాస్కి వెళ్ళామంటే 7-8 మంది గురువులు. ఈ సబ్జెక్ట్ ఒక గురువు, ఆ సబ్జెక్ట్ ఎవరికి సంబంధం ఉండదు. నా టాపిక్ నేను చెప్పేశానని వెళ్ళిపోతాడు. గీతం కోసం పని చేస్తున్నాడు. అయ్యో నా శిష్యుడు ఉద్ధరింపబడాలి. ఆత్మీయత ఉండదు. వేద పండితులు అలా ఉంటారు. ఉచితంగా భోజనం పెట్టి ఇంట్లో వేదాన్ని నేర్పిస్తారు ఫ్రీగానే. అడుక్కొచ్చి మరి ఇంటింటికి తిరిగి యాచన చేసి పిల్లలకి విద్య నేర్పిస్తారు భోజనాలు పెట్టి. నా శిష్యులు ఉద్ధరింపబడాలి, జ్ఞానులు అవ్వాలి అని కోరిక ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నది అది. ఇంగ్లీష్ మాస్టర్ ఇంగ్లీష్ మాత్రం చెప్తాడు. 45 మినిట్స్ వాడి పీరియడ్ ఎక్కువ వెళ్ళిపోతాడు. వాడికి వస్తే ఎంత రాకపోతే వీడికి పని లేదు. జీతం వస్తే కాదు, గీతానికి పని చేస్తున్నారు. విద్యార్థులు ఉద్ధరింపబడాలనేటువంటి సంస్కారం ఉన్నది వాళ్ళలో. ఆ ఉద్ధారణ కోసమే దేశము, కాలము, ఈ రెండింటి అనుసంధానం తెలియాలి. పెద్దల దగ్గర కాస్త కాలాన్ని గడిపితే తెలుస్తుంది. ఎటువంటి విషయాలు తెలుసుకోకుండానే ఇంత జీవితం గడిపామని అర్థమవుతుంది. అప్పుడు చూడాలంకృత శశికళాభ్యాం
నిజ తపఃఫలాభ్యాం. ఒకరి కోసం ఒకరు తప్పించారు. మనం ఎవరి కోసం తప్పించాలి? పరమాత్మని చేరుకోవడం కోసమే నీకు ఈ దేహం ఇవ్వబడింది. కేవలం తిని పిల్లలు కానీ నిద్రపోవడానికి అయితే ఏ దేహమైనా ఒకటే. అన్ని జంతువులు అదే పని చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాయి. అవి కూడా పిల్లలు కొట్టున్నాయి, అవి కూడా తింటున్నాయి, కష్టపడి పని చేస్తున్నాయని. ఆ మాత్రం దానికి మానవ జన్మ నీకు ఎందుకు? ప్రయత్నపూర్వకంగా నేనెవరిని, వాడెవడు, నా చుట్టూ ఉన్న ఈ మాయ ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఆ అవకాశము ఉండి ప్రయత్నం చేసేందుకు వీలుగా ఉన్న దేహాన్ని మన పరమాత్మానికి వరంగా ఇచ్చాడు. ఇది ఒక అద్భుతమైన వరం మనకి భగవంతుడు ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి నిన్ను నువ్వు తెలుసుకో, పరమాత్మను ఎలా చేరుకోవాలో తెలుసుకో. అద్భుతమైన వరం ఇప్పుడే ఉంది నీకు అవకాశం. అవతల జన్మ ఏ కుక్కనో పందిగా వస్తే చేయలేవు. నాలుగు ఉన్నప్పుడు ఏం చేయలేవు. అప్పుడు కళాభ్యా చూడాలంకృత శశికళాభ్యా నిజ తపఃఫలాభ్యా భక్తేషు ప్రకటిత ఫలాభ్యా. ముందు భక్తుడిగా మారు. నీలో ఉండే గర్వము, అహంకారం అంతా వదిలే. పెద్దలకి శిరస్సు వంచి పాద నమస్కారం చేయి. ఆ పాదానికి తాకుతుంటే నీ శిరస్సు వంచితే ఆ శిరస్సులో ఉండే బరువు, అహంకారం దిగిపోతుంది. నీలో ఉండే అహం దిగితే తప్ప నీకు విద్య అంటదు. విద్య అమృతం అది. మహానుభావులు, సాధకులు చూసే విద్యాదానం చేస్తారు. వారు ఇక్కడ బండ ఉంది, పెద్ద నీళ్లు పోయండి, అట్లాగే ఉంటాయి. ఆ బండ తీసి నీళ్లు పోయండి, లోపలికి వెళ్ళిపోతాయి నీళ్లు. నీ మెదడు మీద, నీ తలలో ఎంత అహంకారం రాయలే ఉందో నీకు ఎంత జ్ఞానం ఇచ్చినా పోదు. ఆ అహంకారం తీస్తే అప్పుడు ఇంక పోతున్నా నాలెడ్జ్ అంతా కూడా. నేను అనే అహం వదిలేసి గురువుని ఆశ్రయించు. అప్పుడు ఆ గురువు యొక్క వాక్కుల్లో ఉండే మాధుర్యము, గూఢార్థాలు, భావాలు అన్ని కూడా నీకు తెలుస్తాయి. లేకపోతే యాదృశ్యంగా మాటలు శబ్దం వినపడుతుంది, అంతరార్థం అర్థం కాదు. భక్తేషు ముందు భక్తుడిగా మారు. అహంకారాన్ని వదిలి శిరస్సు వచ్చి నమస్కారం చేయి గురువులకి, పెద్దలకి, పరమాత్మకి. వారి ఆశీస్సులు పొందు. పొందగా 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 నేను ఎందుకు వచ్చానని అర్థం తెలుస్తుంది. అప్పుడు ప్రకటిత ఫలాభ్యాం నీ నుదుట రాసిన ఫలాలన్నీ సంపూర్ణంగా ఇస్తాడు పరమాత్మ. అష్టోక త్రిభువన శివాభ్యాం అనంతమైన ఫలితాలను ఇవ్వగలిగినటువంటి వారు దేనైనా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం. నేను కష్టపడి 1 లక్ష రూపాయలు సంపాదించాను, దానం చేయదలుచుకున్నాను. నా డబ్బు కాబట్టి దానం చేశారు కాబట్టి అడ్డుగాదు కదా నాకు. అదే మనకి ఈ విశ్వాన్నంతా సృష్టి చేశారు వాళ్ళు. ఎవరికైనా దేనైనా ఎంతైనా ఇవ్వగలుగుతారు వాళ్ళిద్దరు కూడా. అందుకని వాళ్ళనే ఆశ్రయించాలి శివపార్వతుల్ని. అష్టోక త్రిభువన శివాభ్యాం భూలోకము, సకలోకము, పాతాళము 3 లోకాలివి. పాతాళం అంటే మన నాభి కింద ఉన్నటువంటిది, దాన్ని పాతాళం అంటారు. నాభి నుంచి కంఠం వరకు ఉన్నది భూలోకం. భూలోకంలో అన్ని జీవులు ఇదే, ఇది లేకపోతే ఉండదు. నాభి నుంచి ఇక్కడ దాకా. తర్వాత స్వర్గలోకం, సువర్గ లోకం. అందరూ ఉత్తములు, ఉత్తమైనటువంటి ఆలోచనలు, మెదడు, బ్రెయిన్. దీనిపైన కూడా దీనిలోనే విషయాన్ని తెలుసుకుంటాం. కళ్ళు చూసి తెలుసుకుంటున్నాయి, చెవులు విని తెలుసుకుంటాయి, నాలుక రుచి చూస్తే వింది. అన్ని పార్ట్స్ ఇక్కడే ఉన్నాయి. విశ్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఇక్కడే ఉంది. అందుకని ఇది సువర్గం అన్నారు, స్వర్గం అని. ఈ 3 లోకాల్లో కూడా వివరించేది వాడే. అష్టోక త్రిభువన శివాభ్యాం 3 భువనాల్లో కూడా అనంతమైన సంపద. మన ఆలోచనలే మన సంపద. నాకు చక్కటి ఆలోచన వచ్చింది. హైదరాబాద్ దోమలు ఎక్కువ ఉన్నాయి, దోమతెరలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి టైల్స్ కానీ ఏదో వ్యాపారం చేసి సంపాదించేస్తాను నేను. నీ ఆలోచన నీ సంపాదనకి కారణం. ఇంకోసారి గడ్డి దొరకట్లేదు పశువులకి, గడ్డి వ్యాపారం చేస్తాం. నీకు వెంటనే స్ఫురిస్తాయి. రైట్ వేలో నీ ఆలోచన, నీ బ్రెయిన్ సాగుతుంది. నీ బ్రెయిన్ రైట్ వేలో సాగలేదనుకోండి, పెద్ద వ్యాపారం కంపెనీ చేద్దాం, కంపెనీ పెట్టావు, బోర్డు తిరగబడిపోతుంది, నష్టపోతావు.
రాంగ్ సజెషన్ ఇచ్చింది నీ బ్రెయిన్. నీకు నీ నాశనానికి ఎవరు కారణం కాదు, నీ ఆలోచనే కారణం. నీలోంచి ఆలోచన వచ్చింది ఎందుకుంటే నిన్ను నాశనం చేయడం కోసం ఆలోచన వచ్చింది. ఆలోచన వాడే కదా, భావస్వరూపుడు వాడు. అందుకనే భవ అంటారు వాడిని. భవ ఉన్నాడు, భావ వాడే. అష్టోక త్రిభువన శివాభ్య మంగళకరులు వాళ్ళిద్దరు కూడా. శివ అంటే మంగళకరమైన శుభంకరమైనటువంటి. హృదిపరద్భవాభ్య చక్కగా తలవగా 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 ఆనందమే లేదు. పరమాత్మని తలవటం మొదలెట్టి చూడు, నీకే తెలుస్తుంది ఆనందం ఏంటి. ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. నేను అద్భుతమైన భోజనం చేస్తున్నాను, నా భార్య చక్కగా వండి పెట్టింది, ఆనందం ఎంజాయ్ చేస్తాను. ఎవరితో చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. నేను ఎంజాయ్ చేస్తున్నా, ఆనందం అనుభవిస్తున్నా. ఆ హృదయంలో పరమాత్మ భావతరంగాలు విహరిస్తూ ఉంటే కలిగే ఆనందం ఎవడైతే భక్తుడున్నాడో వాడికే తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం అంతా ఒక ఎత్తు, ఈ వీడి ఆనందం ఒక ఎత్తు ఉంటుంది. ఇవన్నీ నథింగ్ వాడికి. హృది పునర్భవాభ్యాం ఆనంద స్మృదనుభవాభ్యాం. ఆనందం యొక్క రుచి అప్పుడు తెలుస్తుంది. ఆహా, ఇన్నాళ్ళు జీవితం వృధాగా గడిపేశానే, ఇది ఆనందం అంటే. పరమాత్మ చక్కగా మన హృదయంలో విహరిస్తూ ఉంటే కలిగే ఆనందము దేనితోని కూడా సాటి కాదు, దాన్ని మించింది ఏది లేదు. అటువంటి ఆనందాన్ని పదే పదే ఇచ్చేటువంటి ఆ శివపార్వతులకి, శివ శివానేలకి నతిరియం ఇయం నతి, ఇదిగో నమస్కరిస్తున్నాను. సదా ఎల్లప్పుడూ కూడా వారికి విధేయులు ఉంటాము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేశ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. हर हर महादेव।